చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టైం ట్రావెల్ సాధ్యమేనా? ఒక కాలంలో అటు ఫాస్ట్లోకి లేదా ఫ్యూచర్లోకి వెళ్ళడం సాధ్యమవుతుందా? మనం చిన్నప్పుడు బాలకృష్ణ నటించినటువంటి ఆదిత్య 369 సినిమా మీరంతా చూసే ఉంటారు. అందులో హీరో ఒక వింతైనటువంటి మిషన్లో కూర్చొని ఒక బటన్ నొక్కగానే క్షణాల్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతాడు. మరొక బటన్ నొక్కగానే ఎవరు ఊహించినటువంటి భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి మిషన్ మన దగ్గర ఒకటి ఉంటే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపించే ఉంటుంది. మరి ప్రస్తుతం మనిషి దగ్గర టెక్నాలజీతో ఇలా టైం ట్రావెల్ చేయడం సాధ్యమేనా? అసలు టైం ట్రావెల్ అంటే ఏమిటి? ఇప్పుడున్న మోడ్రన్ సైంటిస్టులు దీనిపై ఏం ప్రయోగాలు చేస్తున్నారు? ఈరోజు మన వీడియోలో కాలాన్ని కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైన టైం ట్రావెల్స్ రహస్యాన్ని 360 డిగ్రీలో విశ్లేషిద్దాం. అసలు టైం ట్రావెల్ అంటే ఏమిటి? సాధారణ భాషలో చెప్పుకోవాలంటే మనం రోడ్డు మీద ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి కార్లోనో లేకుంటే బైక్లోనో లేకుంటే ఇంకేదైనా వాహనం మీద వెళ్తాం. దీన్నే స్పేస్ ట్రావెల్ అంటాం. అలాగే ఒక కాలం నుండి మరొక కాలానికి అంటే 2025 నుండి 1947 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా 2050 భవిష్యత్ ప్రయాణించడాన్నే టైం ట్రావెల్ అంటారు. మనందరం ఇప్పటికే టైం ట్రావెలర్స్. అవును, మీరు విన్నది నిజమే. మనం ప్రతి క్షణం భవిష్యత్తు వైపు సెకండ్ చొప్పున ప్రయాణిస్తూనే ఉన్నాం. ఒక రిమోట్ నొక్కితే చటుక్కున వెనక్కి వెళ్ళిపోయేటువంటి టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. టైం ట్రావెల్ గురించి మాట్లాడగానే మనకు గుర్తొచ్చేది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం మనం కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించగలిగితే మనకు కాలం స్లో అయిపోతుంది. ఉదాహరణకు మీరు ఒక స్పేస్ షిప్లో కాంతి వేగంతో అంతరిక్షంలోకి వెళ్ళి 1 సంవత్సరం గడిపి తిరిగి భూమి మీదకు వస్తే భూమి మీద అప్పటికే 10 లేదా 20 సంవత్సరాలు గడిచిపోయి ఉండవచ్చు. అంటే మీరు టెక్నికల్గా భవిష్యత్తులోకి వెళ్ళినట్లే. దీన్నే సైన్స్లో టైం డైలేషన్ అంటారు. ఇది ఇప్పటికీ నిరూపితమైంది కూడా. ఈ టైం డైలేషన్ ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ పురాణాలలో ప్రస్తావించబడింది. రైవత రాజు తన కూతురు రేవతికి సరైన వరుడి కోసం బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడు సంగీతం వింటూ ఉంటాడు. ఆ పాట పూర్తయ్యే వరకు వాళ్ళక్కడ వేచి ఉంటారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన నవ్వి, మీరిక్కడ కొన్ని నిమిషాలే గడిపారు, కానీ భూమి మీద అప్పుడే 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. మీరు అనుకున్న వాళ్ళెవరూ ఇప్పుడిక్కడ బ్రతికి లేరు అని చెబుతాడు. మరి గతంలోకి వెళ్ళడం సాధ్యమేనా? భవిష్యత్తులోకి వెళ్ళడం సైంటిఫిక్గా సాధ్యమే అని చాలామంది నమ్ముతారు. ఇక్కడే శాస్త్రవేత్తలు వార్మ్ హోల్స్ అనే కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారు. విశ్వంలో 2 వేర్వేరు కాలాల మధ్య ఉండే ఒక షార్ట్కట్ లేదా సొరంగం లాంటిదే ఈ వార్మ్ హోల్. ఊహించుకోండి, ఒక పేపర్ మీద 2 చుక్కలు పెట్టండి. ఆ రెండింటిని కలపాలంటే ఒక గీత గీయాలి. స్పేస్ కూడా అలాగే ఉంటుంది. విశ్వంలో ఉన్నటువంటి ఈ షార్ట్కట్ సొరంగాలనే వార్మ్ హోల్స్ అంటారు. వీటి ద్వారా మనం కాంతి కంటే వేగంగా ప్రయాణించి గతంలోకి వెళ్ళవచ్చని కూడా ఒక థియరీ ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు వార్మ్ హోల్ ఉందని నిరూపించలేదు. దాన్ని తయారు చేయడం మనిషి తరం అసలు కాదు. ఉదాహరణకు మీరు గతంలోకి వెళ్ళి మీ తాతగారిని పెళ్లి కాకముందే చంపేశారనుకోండి. అప్పుడు మీ నాన్న పుట్టరు. మీ నాన్న పుట్టకపోతే మీరు పుట్టరు. మరి మీరు పుట్టనప్పుడు గతంలోకి వెళ్ళి మీ తాతను ఎలా చంపగలరు? ఇది వినడానికి పిచ్చిగా అనిపించిన టైం ట్రావెల్ అసాధ్యమని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే గతాన్ని మార్చడం ప్రకృతి విరుద్ధం. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు గతంలోకి వెళ్ళడం అసాధ్యమని గట్టిగా నమ్మేవారు. ప్రస్తుతం నాసా కానీ ఇతర అంతరిక్ష సంస్థలు కానీ అధికారికంగా టైం మిషన్ను తయారు చేయడం లేదు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో జరుగుతున్నటువంటి పరిశోధనలు ఆశలు రేపుతున్నాయి. అణువుల కంటే చిన్నదైన కణాలను వెనక్కి పంపించేటువంటి ప్రయోగాలు ల్యాబ్స్లో జరుగుతున్నాయి. గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా టైం క్రిస్టల్స్ మీద ప్రయోగాలు చేస్తోంది. అయితే ఇవన్నీ మైక్రోస్కోపిక్ లెవెల్లో మాత్రమే. మనిషిని పంపించేటువంటి స్థాయికి ఎదగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. ఫైనల్గా టైం ట్రావెల్ అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు, కానీ మానవ మేధస్సుకు ఆకాశమే హద్దు. ఒకప్పుడు ఆకాశంలో ఎగరడం అసాధ్యం అనుకున్నారు, ఇప్పుడు విమానాలలో విహరిస్తున్నాం. చంద్రుణ్ణి తాకలేమో అనుకున్నారు, ఇప్పుడు అక్కడే ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఏదో ఒకరోజు ఆదిత్య 369 సినిమా నిజమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ నిజంగా టైం మిషన్ మీ చేతికి దొరికితే మీరు ఎక్కడికి వెళ్తారు అనేది కామెంట్ చేయండి.
ఈ టైం ట్రావెల్ జర్నీ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎంత షేర్ చేస్తే అంత ట్రావెల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.